నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ పాలనలో సంక్షేమం, రేవంత్ పాలనలో విధ్వంసం. బీఆర్ఎస్ వనపర్తి నియోజకవర్గంలో మంత్రుల పర్యటన కేవలం ఆత్మస్తుతి పరనిందగా సాగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఐటీ టవర్, పాలిటెక్నిక్ పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదలకు ఆశలు చూపి సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో కిల్లా ఘనపూర్ మండలం వెంకటాంపల్లి లబ్ధిదారుడు సిద్ధిరాము అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇలాంటి ఆత్మహత్యలు మరిన్ని జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిధులను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని కోరారు. 2.5 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కార్ చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావుతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని త్వరలో పరామర్శిస్తామని తెలిపారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. గృహ నిర్వహణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న వనపర్తి గద్వాల్లో పర్యటనలు చేసినారు. మరి పాత ఇళ్లకు సున్నం వేసినట్లు పాత నిధులకు శంకుస్థాపనలు మరి పూజలు చేయడం జరిగింది. మరి ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్లకు పేదల కష్టాలు తెలియలేదా అని చెప్పి మాట్లాడడం జరిగింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రజల్లో గుండెల్లో ఉంది. ప్రజలు తప్పు చేస్తామన్న భావనతోన ఇవాళ వాళ్ళే ఆత్మన్యూన్యత భావానికి లోనవుతున్నారు. ఒక పక్క మీకు అధికారం ఇచ్చినందుకు పేదవాళ్ళందరూ మేము మోసపోయిన వాళ్ళ దిగులతోనే ఉన్న పరిస్థితిని, మరి ఎక్కడికి ఏ పల్లెకి వెళ్ళినా, ఏ వార్డులకు వెళ్ళినా, ఏ బస్సుకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలని బీఆర్ఎస్ ప్రతిపక్షాలే చెప్పడం లేదు, ప్రజలే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో రైతులు మోసపోయినరు. ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా ఒక మాట మాట్లాడిండు, బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంఖ్యలు వేసిర్రు అని. ఎక్కడ సంఖ్యలు వేసిర్రు, ఏ రైతులకు సంఖ్యలు వేసిర్రు? ఈ రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మాసిటీ కోసం ఇదే పాలమూరు జిల్లాలో రైతులకు సంఖ్యలు వేసి ఫార్మాసిటీని తయారు చేయాలని చెప్పి రైతులకు సంఖ్యలు వేసింది ఎవరు? నీవు, నీ ముఖ్యమంత్రి, నీ మంత్రులు. ఆనాడు 15,000 ఇస్తానని అబద్ధాలు చెప్పినావు. రైతు భరోసా 12,000 కుదిర్చినావు. మరి ఇంతవరకు మీతో లెక్కలు ఉంటే తెలుసండి. రైతు మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు కావస్తుంది. ఏడాదికి 2 పంటలకు ఇచ్చినా దాదాపు 6 సార్లు ఇవ్వాలి. 4 సార్లు ఎగ్గొట్టిరా లేదా మీ ఆత్మసాక్షిగా చెప్పండి. మొదట మీరు ఇచ్చేది 15,000 అని చెప్పారు, ఎకరాకి 7,500 చొప్పున ఇస్తున్నారు. మళ్ళీ ఎకరాకి 7,500 చొప్పున ఇవ్వకపోగా కుంట 2 గుంటలకు 2 ఎకరాలకి ఎకరాకు మాత్రమే ఫస్ట్ విడతలో ఇచ్చిండ్రు. మొన్న ఈ మధ్య 5 ఎకరాల లోపల మాత్రమే వేసిండ్రు. మీరు చెప్పింది ఏంది, 7 ఎకరాల వరకైనా వేస్తామని చెప్పారు, కానీ 7 ఎకరాల రైతాంగానికి ఎవరికి కూడా వేసినట్లు ఆధారాలు లేవు. రెండో విషయం, ఆనాడు మీరు చెప్పింది ఏంది, ఎంత భూమి ఉన్నా రైతు భరోసా కింద 15,000 దాకా ఎకరాకి 7,500 లెక్క ప్రకారం కట్టిస్తున్నారు. మీరు సిగ్గుమాలిన పని కాదా ఇది? నీతి తప్పిన మీ నియతి లేని కాంగ్రెస్ కి నీతులు తప్పడం, మాటలు తప్పడం ఉండొచ్చేమో కానీ కేసీఆర్కి ఉండదు. కేసీఆర్ ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడ్డాడు. ఆనాడు ఉద్యమంలో ఏదైతే తెలంగాణ రైతాంగం మోసపోతుంది, తెలంగాణ రైతాంగానికి సాగునీరు లేదు, బోర్ల మీద బావుల మీద ఆధారపడి కాలిపోయిన మోటార్లతోన ఏగలేక ఆత్మహత్యలు చేసుకొని సస్తున్న మా రైతాంగాన్ని ఉద్యమం ట్యాగ్ లైన్లనే తీసుకొని మా రైతులు మోసపోతున్నారని ఆనాడు ఆంధ్ర బాబు అయినటువంటి చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాసి మా తెలంగాణ ఏనాటికైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టులను సాధించుకుంటాం, అప్పర్ కృష్ణా ద్వారా తెలంగాణలో నీళ్లు వారిస్తామని చెప్పి శపథం చేసి ఆనాడు మనకి ఏదైతే చంద్రబాబు నాయుడుకి సవాల్ ఇచ్చి మేము మా తెలంగాణను తెచ్చుకొని మా పంటలు పండించుకుంటామని ఏదైతే అన్నాడో దాని ప్రకారమే
మరి 2014లో మేము అధికారంకి వచ్చినాడు రైతు బంధు ఇస్తామని హామీలు ఇవ్వలే. ఆనాడు వృద్ధులకు వికలాంగులకు కూడా మేము ఆసరా పెన్షన్ ఇస్తామని మేము హామీలు ఇవ్వలే. మరి దళితులకు దళిత బంధు ఇస్తామని మేము హామీలు ఇవ్వలే. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన గొప్ప నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కేసీఆర్ మాత్రమే. నీలాక పొంగులేటి నువ్వు చేసే లూటీ మొత్తం తెలుసు. మరి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన ఒక మాట, భూభారతిలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది, అందులో నీవే బాధ్యుడు అని. దానికి దమ్ముంటే సమాధానం చెప్పు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు చేసినామని మీ నాలుకనా తాటిమట్టనా కాగ్ నివేదికలే చెప్పినాయి 3,80,00,000 చిల్లర ఉన్నాయని చెప్పి. అమ్మమంటే 4 కోట్ల పైసలకే ఉందని నిన్న హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మీకు నిజంగా మా నోరు చెడిపోతుందా? మిమ్మల్ని తిట్టాలంటే కూడా మా నోరుకు సిగ్గు అనిపిస్తుంది. మీరు ఇంతకు మనుషులా లేకపోతే సన్యాసులా అర్థం కాలే. మీరు చిన్నపిల్లలా? ఒక మంత్రి హోదాలో ఉండి మీ కృష్ణారావు ఏం మాట్లాడిన మొన్న గన్ పార్క్ రండి, తెలంగాణ భవన్కి వస్తా. మరి మీరు అందరూ తోపుగాళ్ళు అయితే ఈ పత్రికలలో ఎందుకు చెప్తున్నారా? గన్ పార్క్ అనే కూర్చోండి, తెలంగాణ భవన్లో కుర్చీలు వేసిరు కదా, అక్కడికి రాండి. 8 లక్షల కోట్లు ఉందా 4 లక్షల కోట్లు ఉందా తెలుసుకుందాం రండి. ఎందుకు వచ్చి బజార్లో మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడేటప్పుడు కొద్దిగా వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. మీరు ఉన్నది ఒక గౌరవ హోదాలో ఉన్నారు. మంత్రులుగా మీరు ఏం మాట్లాడినా కూడా రికార్డ్ అవుతుంది అనే సంగతిని గుర్తుంచుకోండి. మీరు ఇవాళ చెప్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మొత్తం గుడిసెలు నిండే తెలంగాణలో. ఇవాళ ఎవరైనా ఒక్క గుడిసెను తెలంగాణలో గత 5 ఏళ్ల కింద నుంచి 10 ఏళ్ల నుంచి మొన్న కేసీఆర్ దిగిపోయే వరకు ఏ పల్లెల గుడిసెలు ఉన్నావో చూపెట్టమని దమ్ముంటే. ఇవాళ మీ దెబ్బకి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరేందో పెద్ద గొప్పలు అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో 1,50,000 కేంద్రం నుంచి వస్తున్నాయి. మీరు ఇచ్చే 5 లక్షలల్లో